ఇప్పుడు చేసే చికెను ఏపుడు కరివేపాకుతో అండి. ఎక్కువ నేను ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను. చాలా తీసుకోవాలి, ఇంత తీసుకోవాలి. ఇదిగో కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నానండి. నా ఛానల్ బివ్లా క్రైస్తు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. వచ్చేయండి చూసేద్దాం. ఇలా ప్యాన్ పెట్టుకోవాలండి. వాష్ చేసుకున్నానండి, బాగా వాష్ చేసుకోవాలి. కరివేపాకుని ఇలా వాష్ చేసుకున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆయిల్ పట్టిద్ది, ఇలా వేసుకోవాలి, పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్, బివ్లా క్రైస్తు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇలా రావాలి. నా ఛానల్ కిప్ చేయొద్దు, స్టాప్. మీరు ఇంతే మొత్తం కర్రీ అంతా, చికెన్ ఫ్రై అంతా మీరు చూసి మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా కలుపుకోవాలి. మన బ్రౌన్ కలర్లో ఇలా రావాలి ఫ్రెండ్స్. ఇంకా ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. సింపుల్ ఫ్రెండ్స్, ఏం అవసరం లేదు. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి మనం ఇలా జార్లో తీసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తారా? చూడండి. మీరెవరు చూడకపోతే తెలియలోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా సబ్స్క్రైబర్కి వచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉండొద్దు, నా ఛానల్ వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చింది, ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా బాగా మిక్సీ వేసుకోవాలి అన్నమాట. 2 లవంగాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ వేసుకున్నాను ఫ్రెండ్స్. అబ్బా ఏం బాగుండిద్దో ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై. నేను ప్యాన్ తీసుకున్నాను, సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. చికెన్లో ఎక్కువ పట్టిద్ది ఫ్రెండ్స్, అంటే ఇంకా చికెన్ ఫ్రైకి ఇంకా పట్టిద్ది ఎక్కువ. ఉల్లిపాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ప్యాజు దాల్లాలి, తుమే भी डाल लो ప్యాజు ఫ్రెండ్స్. మీకు హిందీ వచ్చా? నాకైతే హిందీ వచ్చు, తెలుగు వచ్చు. మీకు వచ్చిద్దా? నా ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. ఉల్లిపాయ వేసాను, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఉంటే వేసాను ఫ్రెండ్స్. మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ కొరకు వేగాలి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్లో రావాలి. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ చికెన్ వేపులు కానీ ఎలా చేయమంటారో చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్పినట్టు నేను చేస్తాను. ఎలా చేయమంటారు? కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, 1 స్పూను బట్టి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మనం బాగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మీరు టిప్ చేయకుండా స్టాప్తో ఇది చూస్తే మీకు రుచికరమైన చికెన్ వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. అక్క ఎలా ఉందంటే బాగుంది, బాగోలేదంటే కామెంట్ ఫ్రెండ్స్. చికెన్ వేసేసుకున్నాం, చికెన్ ఫ్రై కాబట్టి ఇలా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాం. చికెన్ ఫ్రై వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఉడికించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. సాల్ట్ ఇది పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటున్నాను 1 స్పూను. పెద్ద స్పూన్ వచ్చేసి చాలు ఫ్రెండ్స్, ఎక్కువైతే ఫ్రెండ్స్. ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అబ్బా రుచికరమైంది వస్తుంది ఫ్రెండ్స్, టేస్ట్కరమైంది చికెన్.
ఫ్రై చికెన్తో బాగా కరివేపాకు ఎండుమిర్చి వేసానన్నమాట ఫ్రెండ్స్. ఇలా గసగసాలు ధనియాలు మనం ఉంటాయి కదా, ధనియాలు గసగసాలు అన్నీ వేసి ఉంటాయి దీంట్లో. అలా నేను ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇలా తిప్పుకోవాలి. మనం కొబ్బరి కారం కొంచెం ఉంది వేసుకోవాలి. కొబ్బరి కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం చాలు. అది కూడా కొబ్బరి కారం వచ్చేసి, లేదు అంటే మీ కాడ మామూలు కారం ఉన్నా వేసేసుకోండి. నేనైతే కొబ్బరి కారం వేసాను దీంట్లో, బాగుండిద్ది అని. ఇది నూనెలో వేగుతుంది ఫ్రెండ్స్, వాటర్ ఏం పోయలేదు దీంట్లో. ఆల్రెడీ మనకి చికెన్ వాటర్ ఉండిద్ది, నూనె ఉండిద్ది, ఉడికిద్ది అన్నమాట. ఉడికించుకోవాలి మళ్ళీ 5 నిమిషాలు. అమ్మో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. అబ్బా నోరు ఊరుతుందా ఫ్రెండ్స్. ఇంకేంటి కాలుసం, ట్రై చేయండి, నా కామెంట్ పెట్టేసేయండి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కరివేపాకును ఎండుమిరపకాయలు ఫ్రై చేసి ఇప్పుడు ఇలా వేసేసుకోవాలన్నమాట. కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుపుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై ఇలా రావాలి, వాటర్ స్టైల్ అన్నమాట. వాటర్లో ఇంతే ఉండిద్ది కదా ఫ్రెండ్స్ చికెను. ఇలా నా ఇంట్లోనే నేను హోమ్గా ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్. బాగా వచ్చింది. ఇలా ఉడకాలి ఫ్రెండ్స్, ఇలా తిప్పుకోవాలి. మనం ఇందాక వేసుకున్నాం కదా, బాగా రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్, టేస్టీగా స్పైసీగా. ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మిర్చితో రుచికరమైంది హోటల్ స్టైల్లో చేశానన్నమాట ఫ్రెండ్స్. ఇలా మనం తిప్పుకోవాలి, అడుగు అంటకూడదు, అందుకని తిప్పుతున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం కొత్తిమీర జల్లుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది చికెన్ వేపుడు కరివేపాకు ఫ్రైతో రుచికరమైంది హోటల్ స్టైల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చికెన్ ఫ్రై హోటల్ స్టైల్ ఫ్రై.